మన ఆధునిక ప్రపంచానికి పునాది వేసిన ఒక కాన్సెప్ట్, దాని కథేంటో చూద్దాం. ఆలోచించండి, ఒక్క ఐడియా ఇప్పుడు మనం కట్టే ప్రతిదానికి, చేసే ప్రతి లెక్కకు ఎలా ఆధారమైందో. ఆ రహస్యం సున్నా. ప్రపంచంలో ఒకే ఒక్క చోట రూపుదిద్దుకున్న ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అసలు ఈ సున్నా అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఎలా ఉండేదో చూద్దాం. పెద్ద పెద్ద నాగరికతల కూడా ఇది తెలీదు. ఈ తేడా చూడండి. ఉదాహరణకి రోమన్లనే తీసుకుంటే వాళ్లకి సున్నా అనే సింబలే లేదు. అక్కడే భారతదేశం నుంచి ఈ సమస్యకు ఒక విప్లవాత్మకమైన పరిష్కారం వచ్చింది. 7వ శతాబ్దంలో ఒక కీలకమైన సంఘటన జరిగింది. ఇది గణితశాస్త్ర రూపురేఖలనే మార్చేసింది. ఆ మార్పుకు కారణం బ్రహ్మగుప్తుడు. తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నాకు నియమాలను ఇచ్చారు. అంటే సున్నాని కేవలం ఒక గుర్తులా కాకుండా లెక్కలు వేయడానికి సొంత నియమాలున్న సంఖ్యగా మార్చారు. హిందూ అరబిక్ సిస్టమ్ అని పిలిచే ఈ కొత్త పద్ధతి నెమ్మదిగా ప్రపంచమంతా పాకిపోయింది. మరి ఈ ఒక నంబర్ వల్ల వచ్చిన మార్పులు అన్నీ ఇన్ని కావు, ఎన్నో కొత్త దారుల్ని తెరిచింది. ఆల్జీబ్రా లెక్కల దగ్గర్నుంచి కంప్యూటర్లు, బైనరీ కోడ్, చివరికి స్పేస్ మిషన్ల వరకు అన్నిటికీ ఇదే ఆధారం. ఒక మాటలో చెప్పాలంటే సున్నా లేకపోతే మనకు తెలిసిన మోడర్న్ మ్యాథ్స్ అనేదే లేదు. కాబట్టి ఇకపై సున్నా ఎక్కడ కనిపించినా దాని వెనుక ఉన్న ఈ గొప్ప చరిత్ర గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇది భారతదేశం ప్రపంచానికి అందించిన ఓ గొప్ప బహుమతి.